యూరియా దొరికిందా? తెచ్చినావా? ఆ ఫోన్ వాళ్ళంట ఆన్లైన్ లో చేస్తారట. మాకు మా ఫోన్ లేవు, మాకు ఏ రాదు అయిపోయినాయి. ఏం పేరు? ఎల్లయ్య గారు. ఎన్ని ఎకరాలు ఉంది భూమి? 8 ఎకరాలు ఉందా? మరి ఏం పెడుతున్నావు పంట? పంట పెడుతున్నా, మక్కలు పెడుతున్నా, ఉప్పు పెడుతున్నా. ఏ ఊరు? కట్టాలి. మరి ఇప్పుడు యూరియా తెచ్చినావా? ఈ కాప అంటారు, వచ్చినప్పుడు ఎప్పుడు అయిపోతుంది. ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలంటే కదా. మరి ఎట్లా చేస్తున్నావు? మరి ఏం మొత్తం పంటకు దెబ్బ అవుతుంది. ఈ వానకాలం ఏం పెడుతున్నావు? ఇక వానకాలం మాత్రం ఏం పెడుతున్నాం. ఈ మందులు లేదు, మాటలు కరెంట్ వస్తుందా? ఇక కరెంటు కూడా ఎంత వస్తుంది? ఎప్పుడు వస్తుందో అర్థమవుతుంది. మొన్న ఏమొచ్చింది? యాసంగి పంట ఏమొచ్చింది సార్? వడ్ల మక్కల ఒడ్లు ఎంత తరుగు పెట్టిరా? ఇక తరుగు మస్తు పోయింది. ఎంత పెట్టిరు? ఎంత పెట్టిందో ఏం పెట్టిందో అది మనకు అర్థం కాదు. నాకు మొన్న వడ్లు అమ్మితే తరుగు పెట్టిండ్రా? 4 కిలోలు పెట్టారు సార్. 4 కిలోలు రిటర్న్ 4 కిలోలు సంచికి కంటింటల్గా 50 కిలోలు అంతే. రైతు బంధు కొట్టదా? ఈ రైతు బంధు 2 ఎకరాలకి వేసింది. ఎకరం ఒకసారి 8 ఎకరాలు 6 ఎకరాలకు ఎగబెట్టిండు. రేవంత్ రెడ్డి 2 వచ్చింది, 6 ఎగబెట్టినాడు. మరి ఏమంటుండే అంటే మరి పాలమూరు బిడ్డ అంటాడు. కొండారెడ్డిపల్లి కదా పంతకు పోయినవారు. ఏం పోయినా రైతులు ఏమనుకుంటారు? రైతులు ఏమనుకుంటారు? ఏం పెట్టిండే వాడు? రైతు బీమా బంద్ పెట్టిండు, బోనస్ బోగస్ చేసాడు, కరెంట్ ఆగం చేసిండు. ఒకటి చెప్పు నాకు ఆయన చేసింది లేదా మర్చిపోయి. ఏది మంచిగా కేసీఆర్ ఇచ్చిన కరెంట్ కథం చేసిండు, కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కథం చేసిండు, కేసీఆర్ ఇచ్చిన రైతు బీమా కథం పెట్టి పాలు కూడా పాలు వస్తే 35 రూపాయలకు తెచ్చింది. మళ్ళీ అందులో 4-5 రూపాయలు కట్ చేసింది. పాలైతే పాల రైతులైతే ఎదురు చూపు లేకుండా అప్పుడు కేసీఆర్ అప్పుడు మంచిగా 15 రోజులకు పడే అనుకునేది. పడే కూడా తెలియకపోయేది. ఇప్పుడు అది ఎప్పుడు పడతలేదు. 15 రోజులకు ఒకసారి అంటే మళ్ళీ నెల 15 రోజులకు ఒకసారి వేస్తాడు. ఒకటి వేస్తాడు, 3 ఆపుకుంటాడు. స్టేట్ లో హైయెస్ట్ మీకు సర్జరీ చేసేది 30% ఓన్లీ ఇక్కడ నుంచి వస్తుంది. అన్ని ఇబ్బందులే ఉన్నాయా? అన్ని ఇబ్బందులు సార్. అది ఏం చేద్దాం చెప్పి ఏం చేద్దాం? మళ్ళీ వచ్చేసరికి మంచిగా కేసీఆర్ వస్తేనే మంచిగా. మొన్న టేస్ట్ నిజత చెప్తున్నాను. ఇక నిజత కంటే నేనేం లేదా వాస్తవాన్ని చెప్పాలంటే నేను ఇక్కడ చేసిన కానీ ఈ జనం తట్టుకొని ఏదో ఇప్పుడు ఏమనుకుంటున్నారు? మరి ఏమనుకో పరిశాన్ అవుతుంది. ఇంటర్నెట్ చేస్తూ ఎట్లా అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ తాప ఎన్ని సంచులు తెచ్చినావు యూరియా? ఇప్పుడు వానకాలం ఏమన్నా ఒక 10 జరుగుతుంది దొరికి ఇక ఆడికి ఇక తోడుకుండా సర్దించాం. బ్లాక్ లో ఉన్నావా? బ్లాక్ లే కాదు, ఆయన తనబడి అంటే ఆయన తనుకున్నా ఈ తనుకో ఇదంతా సేబాద్ ఆ బుక్ అయిన ఆ బుక్ అయిన తన సేబాద్ పంపుతున్నాం. సబ్సిడీ దుంతున్నా ఏం పెడతావే మక్కల? ఇక మక్కలే పెట్టాలి. ఇంకా పెట్టలేదు. ఇప్పుడు ఏం కొనాడు కదా మొన్న రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఈ తాప మక్కలు కొనడు బంధు, జొన్నలు కొనడు బంధు, ఏం కొనా అంటుంది కదా. మరి ఏం కొనా అంటుంది కానీ మరి ఏం చేయాలన్నా మన పంట వండియాలన్నా వద్దా? ఆ పిండి కొంటే గుంటల మంది కంపల్సరీ ప్యాకెట్ ఇస్తుంది. ప్యాకెట్ 100 రూపాయలు అది ఖచ్చితంగా కొంటేనే ఈ రీతి అంటుంటా. మాకు అవసరం లేదంటే నీకు అవసరం లేకపోతే ఇది కూడా అవసరం లేకపోవాలి.